ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం భక్తుల పాలిట కొంగు బంగారం భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి అనకాపల్లి నూకాంబిక ఆలయంపై ట్రూత్ డిజిటల్ ప్రత్యేక వీడియో అందిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ప్రధానాచార్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయం యొక్క రహస్యం, ఈ ఆలయం యొక్క చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ నూకాలం అంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వేలాది మందికి వస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ ఆలయంలో ఎటువంటి పూజలు చేస్తూ ఉంటారు, ఈ ఆలయం యొక్క రహస్యం ఏంటి? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అనకాపల్లి జిల్లా గౌరపాలెంలో వేయించేసి ఉన్న ప్రఖ్యాతిగాంచిన మహిమాన్వితమైన శ్రీ మహాదివ్య క్షేత్రం శ్రీ 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 నూకాంబిక అమ్మవారు. ప్రత్యేకంగా అమ్మవారికి కోర్కెలు తీర్చే కల్పవల్లి అని ప్రత్యేక నామం ఉంది. సుమారుగా 650 సంవత్సరాల క్రితం కాకర్లపూడి వంశీయుడి పరిపాలన సమయంలో అమ్మవారు కాకతాంబికగా అమ్మవారు స్థాపించబడింది. కాలక్రమేణా ఆ యొక్క రాజుల పరిపాలన అనంతరం నూకాంబిక అనే యొక్క నామస్మరణతో గ్రామ దేవతగా ఇలవేల్పుగా శ్రీ అమ్మవారి యొక్క దర్శన భాగ్యం అందరికీ కలుగుతున్నది. అదేవిధంగా అమ్మవారికి 4 రోజుల ఉత్సవాలు పాల్గొన బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య అనగా ఉగాది ముందు రోజు నుంచి మరలా వచ్చే అమావాస్య వరకు 4 రోజుల పాటు అమ్మవారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం అనకాపల్లి శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు ప్రత్యేక దృష్ట్యా అమ్మవారిని రాష్ట్ర పండుగగా ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క రాష్ట్ర పండుగగా రాష్ట్రం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దేవాలయం యొక్క అభివృద్ధికే వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ప్రత్యేకముగా అమ్మవారి యొక్క దేవాలయం నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి సన్నిధిలో ఎవరైతే కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరి అమ్మవారి సన్నిధిలో సహకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పిండి వంటలు వండుకొని దాని ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి సన్నిధిలో ఒక పూటంతా ఉండి అమ్మవారి అనుగ్రహం పొంది 50 మంది భక్తులు కూడా వెళ్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః. మెయిన్ అంటే ఏదైతే మూలవిరాట్ ఉందో, మూలవిరాట్ గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఎవరికి భక్తులు దర్శనం ఇవ్వట్లేదు. ఎప్పటి నుంచి దర్శనం ఇచ్చే అవకాశం? అమ్మవారి దేవాలయం సుమారుగా 3 సంవత్సరాలుగా కావస్తుందండి. మన దేవాలయం నిర్మాణం చేపట్టి అమ్మవారి యొక్క గర్భాలయం అంతా కూడా రాతికట్టు, అదేవిధంగా 3 యొక్క గోపురాలు ఏదైతే దక్షిణం, పడమట, ఉత్తరం ఉన్నాయో 3 గోపురాలు, ఆ 3 గోపురాలు రాతికట్టుతో అమ్మవారి యొక్క దేవాలయం నిర్మాణం జరుగుతుంది. అదే విధముగా అమ్మవారి ఆవిడ యొక్క దయతో వచ్చే సంవత్సరం ఆవిడ యొక్క దయతో ప్రతిష్ట గావించి కలశ ప్రతిష్ఠ అంటే అమ్మవారిని కదపలేదండి. అమ్మవారి యథాస్థానం అక్కడే ఉన్నారు. ఆ చుట్టూ ఉన్న గోడలు తీసి దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. అదేవిధంగా నిత్యం జరిగే కైంకర్యాలు, త్రికాల అర్చనలు, భోగాలు కూడా ప్రతి నిత్యము ఏకాంతంగా అర్చకులు మేము వెళ్ళి అమ్మవారికి అవన్నీ కైంకర్యాలు సమర్పించి యథావిధంగా ధూపదీప నైవేద్యాలన్నీ కూడా అమ్మవారు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆవిడ దయతో, ఆవిడ యొక్క అనుగ్రహంతో వచ్చే సంవత్సరం గ్రామ పెద్దలు అందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా వేద పండితులు, అదేవిధంగా పంచాంగకర్తలు కూడా సంప్రదించడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం స్థానిక పెద్దలు అందరూ కూడా దేవాలయం ప్రతిష్ట కాదండి, ఇది పునఃప్రతిష్ఠ, కలశ స్థాపన మాత్రమే జరిపి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం ఇద్దామని సంకల్పం చేశారు. అదేవిధంగా ఆవిడ దయతో అమ్మవారి యొక్క దర్శన భాగ్యం వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే బహుశా సుమారుగా మనకి ఫిబ్రవరిలో అమ్మవారి యొక్క దర్శన భాగ్యం అనుకుంటున్నారు. ఆవిడ దయతో దర్శన భాగ్యం కలిగే అవకాశం కూడా ఉందండి. అంటే భక్తుల రద్దీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఏ మాసాల్లో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు? అమ్మవారికి ప్రత్యేకంగా చైత్ర మాసం విశేషం అండి. అమ్మవారికి పాల్గొన బహుళ అమావాస్య నుంచి చైత్ర బహుళ అమావాస్య అనగా మనకి మార్చి నెలలో పడుతుందండి. మార్చి నెల, ఏప్రిల్ ఈ 4 రోజులు అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 3 నెలలు కూడా భక్తుల రద్దీ విపరీతంగా విశేషంగా ఉంటుంది. సుమారుగా 50 లక్షల నుంచి 60 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకంగా అమ్మవారికి ఆదివారం నాడు, మంగళవారం నాడు, లక్ష్మీవారం నాడు ప్రీతికరమైన వారాలు అన్నమాట. ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకునే ఎవరైనా భక్తులు ఉంటే శుక్రవారం నాడు వచ్చి అమ్మవారి సన్నిధిలో వేకువజాన అభిషేకం చేస్తారు. ఆ అభిషేకంలో పాల్గొంటారు కూడా. ప్రస్తుతం మనం ఏదైతే ఇక్కడ దర్శనం చేసుకుంటున్నామో ఇది అమ్మవారి యొక్క బాలాలయం అండి. అమ్మవారి దేవాలయం పూర్తయ్యే వరకు అమ్మవారి యొక్క ప్రధాన కలశ అంటారు, జీవకలశ ఇది. ఈ జీవకలశకే నిత్యార్చనలు జరుగుతూ ఉంటాయి, భోగాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రధానమూర్తికి కూడా ఏకాంతంగా అర్చకులు మేము వెళ్ళి
భోగాలు కైంకర్యాలు యథావిధి నిత్యార్చనలు చేసి వస్తూ ఉంటాం. ఈ అమ్మవారి దేవాలయం దేవాలయం పూర్తయ్యే వరకు అమ్మవారి ఏ రూపంలో ఉంటారో ఆ రూపంలో చిన్న అమ్మవారిగా అయోధ్యలో ఎలాగైతే రామాలయం కడతారో బాలరాముడు ఎలాగైతే ప్రధాన దేవాలయం పూర్తయ్యే వరకు బాలరాముడిలో అయ్యవారి దర్శనం ఇస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయం పూర్తయ్యే వరకు అమ్మవారు బాలాలయము ఈ యొక్క నామకరణంతో అమ్మవారికి దర్శన భాగ్యం జరుగుతుంటుంది. ప్రధాన దేవాలయం పూర్తయిన తర్వాత ఈ దేవాలయాన్ని మొత్తం కూడా నిర్మాల్యం చేసేసి ఆ దేవాలయంలో అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? ప్రత్యేకంగా మనకి ప్రతినిత్యము కూడా వేకువజామున అర్చకులు 5 గంటలకు వచ్చి 5:30 వరకు అమ్మవారికి కైంకర్యాలు నిత్యాభిషేకాలు గావించి అమ్మవారికి యొక్క భోగము అమ్మవారి ప్రాతకాల భోగాన్ని సమర్పించిన తర్వాత 6 గంటల నుండి భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా 11:30 నుండి 12 వరకు కూడా అమ్మవారికి మహారాజ భోగము అని అమ్మవారికి భోగం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం ప్రదోష కాలంలో 6 నుంచి 6:30 వరకు అమ్మవారి నైవేద్యం జరుగుతుంది. మరలా కూడా 6:30 నక్షత్రహారతి ఇచ్చి అమ్మవారి యొక్క పునర్దర్శనం కలుగుతుంది. అమ్మవారిని భక్తులు ఆయా సమయాల్లో ఆ యొక్క అర్ధగంట మాత్రమే దేవాలయాన్ని నిలిపివేస్తారు. మిగతా సమయంలో తెల్లవారుజామున 6 నుంచి రాత్రి 8 వరకు నిత్యము కూడా దర్శనం ఇస్తూనే ఉంటారు అమ్మవారు. శుభం. అనకాపల్లి నూకాంబిక దేవస్థానం ఆలయం సంబంధించి దేవస్థాన చైర్మన్ పేల నాగశ్రీ మనతో ఉన్నారు. ఒకసారి అసలు ఇక్కడ భక్తులకు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు, ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఈ ఆలయ అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుని ప్రయత్నించారు. చెప్పండి సార్, మీరు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆలయ అభివృద్ధి కోసం? మేము మొన్న కొత్త వాసుకి ఫెస్టివల్ కమిటీకి నియమించబడ్డామండి. గతంలో కూడా నేను 2010 నుంచి 13 వరకు ఈ టెంపుల్లో చైర్మన్గా చేసి ఉన్నాను. అలాగే రెండో పర్యాయం మొన్న ఉత్సవ కమిటీ చైర్మన్గా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారు సిఫార్సు మేరకు మా కమిటీ నియామకం జరిగింది. ఆయన అదే కాకుండా మా అదృష్టం ఏంటంటే మేము వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని స్టేట్ ఫెస్టివల్ కింద మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో స్టేట్ ఫెస్టివల్గా కూడా మనకి అనౌన్స్ చేయించారు కొంతాల రామకృష్ణ గారు. మాకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే స్టేట్ ఫెస్టివల్ అయిన వెంటనే ఫస్ట్ కమిటీగా మాది ఉండడం, నేను చైర్మన్గా చేయడం మా పౌరజనం సుకృతం. అలాగే భక్తులకు కూడా ఫెస్టివల్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా ఏర్పాట్లు కూడా రామకృష్ణ గారు దీంతో ఎప్పుడూ లేని విధంగా లైటింగ్ కానీ, అలాగే ఫోర్వర్డ్ జంక్షన్లో ఎన్టీఆర్ గ్రౌండ్లో ప్రోగ్రామ్స్ కానీ, అలాగే కంటిన్యూగా 4 రోజులు ప్రోగ్రామ్స్ నిర్వహించడం కానీ చాలా చక్కగా మా చేత చేయించారు ఆయన. మేము కూడా అందరం మా కమిటీ సభ్యులు కానీ మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే ఈ గుడి డెవలప్మెంట్కి ప్రభుత్వం ఏమైనా నిధులు కేటాయిస్తుందండి? ప్రభుత్వ నిధులు అంటే ఇప్పుడు మనకి టెంపుల్కి ఆదాయం లేని టెంపుల్కి మాత్రమే ప్రభుత్వం నిధులు ఇస్తుందండి. మనకు ఆల్రెడీ టెంపుల్కి నిధులు ఉన్నాయి కాబట్టి అమ్మవారికి ఆదాయం ఎక్కువే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి నిధులు ఏమి రావు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన టెంపుల్కి ఒక 10 కోట్ల రూపాయలు ఆయన నిధులు ఇచ్చారండి. ఆ నిధులతోటే ఇప్పుడు టెంపుల్ పునర్నిర్మాణం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంటే భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందండి సాధారణ రోజులకి? భక్తులు పండగల్లో అయితే 50,000 నుంచి 60,000 వరకు భక్తులు ఉంటారండి రోజును. అలా పండగ 3 నెలలు 4 నెలల వరకు మాకు మే జూన్ వర్షాలు పడే వరకు కూడా అమ్మవారి టెంపుల్కి మంచి భక్తులు తాకిడి చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ తగ్గట్టే మేము ఏర్పాట్లు కూడా చేస్తాం. 4 నెలలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారండి. ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా భక్తులు వస్తారండి. అమ్మవారికి భక్తులు అన్ని రాష్ట్రాల్లోని వాళ్ళ దేశాల్లో కూడా భక్తులు ఉన్నారు. మొన్న దసరా నవరాత్రుల్లో ఒకరోజు ఒక భక్తుడు ఆస్ట్రేలియా అతను ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల్లో ఒకరోజు భోజనానికి విరాళం ఆయన ఇస్తారు. ఎందుకంటే దసరా నవరాత్రులు 11 రోజులు కూడా మేము భక్తులు అమ్మవారి మాకు అన్నదానం ఉందండి. అన్నదానం నుంచి పెట్టకుండా భక్తులు విరాళాలతో మేము దసరా భోజనాలు పెడతామండి. రోజుకి నిత్య అన్నదానం జరుగుతుందండి. ప్రతిరోజు 300 మందికి భోజనం పెడతారండి. ఒక్క సండే ఒక్కరోజు 500-600 మందికి వరకు భక్తులు వచ్చిన దాన్ని పెట్టి పెడతారు. దానికి నిధులు సపరేట్గా అన్నదానానికి నిధులు వేరేగా భక్తులు ఇచ్చినవే వేరే అకౌంట్లో ఉంటాయి. దాని మీద వచ్చిన వడ్డీతో అన్నదానాన్ని నిర్వహిస్తాం. ఏదైతే మూల విరాట్ ఉందో గత 2 ఏళ్ళుగా కూడా భక్తులకైతే దర్శనం లేదు. ఎందుకంటే ఆలయం పునర్నిర్మిస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే బాల విగ్రహం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ ప్రధానమైన మూల విరాట్ భక్తులకి ఎప్పటి నుంచి దర్శనం ఇచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ కొంతాల రామకృష్ణ గారి సూచన మేరకు
ముహూర్తాలు కూడా పెట్టడానికి మా అర్చకులు సిద్ధపడ్డారండి. ఆల్రెడీ మనకి జనవరిలో, అంటే ఇది దక్షిణాయనంలోనే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. కానీ దక్షిణాయనం అవడం వలన దేవాలయ ఓపెనింగ్కి మంచిది కాదు. ఇంత పెద్ద దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత మంచి రోజుల్లో ప్రారంభించాలని చెప్పేసి కమిషనర్ గారు కానీ, లేకపోతే మా అర్చక ఎగ్జామినర్లు కానీ వీళ్ళందరూ సూచన మేరకు రేపు ఉత్తరాయణంలో, అంటే సంక్రాంతి తర్వాత ఉత్తరాయణం వస్తుందండి. ఆ మంచి రోజులు చూసుకొని ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ అమ్మవారి టెంపుల్ పండగ ముందే ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే దేవాలయం చుట్టూ ట్రాఫిక్ సమస్య ఉంది. రోడ్డు వైండింగ్కి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రోడ్డు వైండింగ్ సమస్య కూడా ప్రభుత్వంలో ఉందండి. అది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లులు కానీ ఇవన్నీ ఒక 60 ఫీట్ రోడ్డుకి మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి ఇటు బైపాస్ జంక్షన్ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణకి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయండి. మొన్న కూడా వీసీ గారు కూడా వచ్చారు. ఆయన కూడా ఈ పెండింగ్లో ఉన్న సమస్యని త్వరలోనే క్లియర్ చేస్తాం. దీనికి ఏ విధంగా చేయాలి, 50 అడుగులు చేయాలా, 60 అడుగులు చేయాలా, దాని మీద ఇక్కడ లోకల్ పీపుల్స్తో కూడా అందరికీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ సహకారంతో ఆ రోడ్డు వైండేషన్ కూడా చేయడానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయండి. భక్తులు ఎవరైనా ఆన్లైన్లో డొనేషన్ ఇచ్చే అవకాశం ఉందండి దేవాలయం? ఉన్నదండి. మాకు క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉంది. అది క్యూఆర్ కోడ్లో ఎవరైనా భక్తులు ఆన్లైన్లో పంపించవచ్చు. మా టెంపుల్ అకౌంట్స్ ఉన్నాయి, దాని క్యూఆర్ కోడ్లు కూడా ఉన్నాయి. అవి మేము పండగల్లోని కరపత్రాల్లోని పాంప్లెట్లు అన్నింటిలో ముద్రిస్తాం. దానికి క్యూఆర్ కోడ్ దానికి స్కాన్ చేసుకొని ఎవరైనా డొనేషన్ అన్నదానానికి కానీ, లేకపోతే రకరకాల సేవలు ఉన్నాయి మాకు, ఆ సేవలు ఏ సేవకైనా వాళ్ళు డొనేషన్ ఇవ్వచ్చు. అమ్మవారి టెంపుల్ నిర్మాణానికి కానీ, లేకపోతే టెంపుల్ డెవలప్మెంట్ అకౌంట్కి కానీ, లేకపోతే అన్నదానానికి కానీ, దేనికైనా సపరేట్ అకౌంట్లు కాబట్టి దేనికైనా అందులో అది స్కాన్ చేసిన వెంటనే అందులో చూపిస్తుందండి. ఆ చూపించిన దానికి వాళ్ళు ఆ నెంబర్కి అకౌంట్లోకి వాళ్ళు స్కాన్ చేయొచ్చు. మేము శ్రీకాకుళం నుండి వచ్చామన్నా. ఎందుకంటే నూకాలమ్మారంటే చాలా ఫేమస్. మేము కూడా ఊర్లో కూడా ముర్రాట్లు ఇవ్వడం, అలాగే అమ్మవారితో ప్రతి భవానీ మాలకు కూడా సపరేట్గా అమ్మ కోసమే ఒక సాంగ్ రాయడం అలాంటి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము వస్తాం అమ్మవారికి. ఎలా తెలుసు అసలు అమ్మవారికి ఫేమస్, అది అందరూ తెలిసిన విషయం, ఫేమస్. అది కాక కింద సంవత్సరం నుండి ఇంకా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం జరిగింది, అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఈ గుడి ఓపెనింగ్ అంట, దానికోసం కూడా మేము రావడం సూపర్గా ఉన్నాయి. అన్నదానం కూడా చాలా బాగుంది. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం భక్తుల పాలిట కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అనకాపల్లి నూకాంబిక ఆలయం గత 3 ఏళ్ళుగా అయితే ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆలయంలో ఉన్న మూల విరాట్కి ప్రతినిత్యం కూడా పూజలు చేస్తూ ఉన్నారు. గత 3 ఏళ్ళుగా అయితే భక్తులకైతే లోపల దర్శనాలు లేవు. అప్పటి వరకు కూడా ఏదైతే అయోధ్య తరహాలో బాల నూకాంబిక దర్శనం అయితే ఇస్తూ ఉంది. ఏదైతే మూల విరాట్కి కేవలం అర్చకులు మాత్రమే ప్రతినిత్యం కూడా పూజలు చేస్తూ ఉన్నారు. మరొక 5-6 నెలల్లో ఈ ఆలయం కూడా పునర్నిర్మాణం పూర్తవుతుందని, దర్శనాలు కూడా మొదలు పెడతామంటూ కూడా ఆలయ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిత్యం భక్తులు వేలాది సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే అమావాస్య పర్వదినాల్లో, ఏదైతే కొత్త అమావాస్య, ఉగాది వంటి సమయాల్లో ఆ 3 నెలలు ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఆలయ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న కొబ్బరి తోటల్లో వంట వార్పు చేసుకొని ఈ అమ్మవారిని అయితే భక్తులు దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అనకాపల్లి, విశాఖ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ప్రతినిత్యం కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం అయితే బాల నూకాంబిక భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయోధ్యలో బాలరాముడు ఏ విధంగా దర్శనమిస్తున్నారో ఈ ప్రధాన ఆలయం పూర్తయ్యే వరకు కూడా బాల నూకాంబిక అయితే భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్లో కూడా చూడవచ్చు, భారీ స్థాయిలో రాతితో ఈ కట్టడం అంతా నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇక్కడికి రావడం, ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ ఫెస్టివల్గా అయితే ఈ ఆలయాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరో 6 నెలల్లో ఈ ఆలయంలో ఉన్న ప్రధాన ఆలయంలో ఉన్న దేవతామూర్తికి అయితే భక్తులకు దర్శనమిస్తామంటూ కూడా ఆలయ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.